నియోజకవర్గంలో ఫేక్ ఓట్లంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. ఒకే ఇంట్లో 43 ఓట్లు ఉన్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. దీంతో యూసఫ్గూడ డివిజన్ 246 బూత్ ఓటర్ జాబితాపైన గందరగోళంపై హైదరాబాద్ ఎన్నికల అధికారి వి కర్ణన్ సీరియస్ అయ్యారు. ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ను ఎంక్వైరీ ఆఫీసర్గా నియమించారు. రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు ఎన్నికల అధికారి వి కర్ణన్. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాముడు మనకు అందిస్తారు. రాముడు. సంధ్య, ఎలక్షన్ అనగానే ఓటర్ లిస్టు అంశం ప్రతిసారి చర్చకు వస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు జూబ్లీ హిల్స్ కు సంబంధించినటువంటి ఓటర్ లిస్టులో ఉండేటువంటి 246 బూత్ నెంబర్ కు సంబంధించి అందులో ఒకే ఇంట్లో 43 ఓట్లు, అంటే ఒకే ఇంటి నెంబర్ తో 43 ఓట్లు ఉన్నాయనేటువంటి ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల అధికారులు సీరియస్ గా దానిపైన పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ పనిచేసేటువంటి ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ను ఎంక్వైరీ ఆఫీసర్ గా నియమించారు. పూర్తి వివరాలు సేకరించాలని కూడా హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ ఆదేశాలు జారీ చేశారు. ఒకే ఇంటి నెంబర్ పై ఏ విధంగా 43 ఓట్లు వచ్చాయి, ఇవి ఎంత కాలం నుంచి ఉంటున్నాయి, రీసెంట్ గా ఎన్నికల ఉప ఎన్నిక ఆ నేపథ్యంలో వచ్చాయా లేకంటే అంతకంటే ముందే ఇవి ఉన్నాయా అనేటువంటి అంశాలతో పాటు అందుకోసం సబ్మిట్ చేసినటువంటి ఫామ్ నెంబర్ 6, అంటే కొత్తగా సబ్మిట్ చేసినటువంటి ఫామ్ ఏదన్నా ఉంటే ఆ ఫామ్ కు సంబంధించి, అంటే ఈ ఓటర్ గా నమోదు చేసుకునేటువంటి ఫాము, అదేవిధంగా దాన్ని ఎవరు పరిశీలించారు, దానిపైన ఎవరెవరి సంతకాలు ఉన్నాయనే అన్ని క్లియర్ కట్ గా వివరాలు ఉంటాయి. ఆ వివరాలన్నింటినీ, ఆ పేపర్లన్నింటినీ కూడా తీసుకోవాలి. దానికి సంబంధించినటువంటి పూర్తి నివేదిక అందజేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అందుకు అనుగుణంగా అధికారులు క్షేత్రస్థాయిలో ఉండేటువంటి జిహెచ్ఎంసీ బూత్ లెవెల్ ఆఫీసర్లు, అదేవిధంగా దానికి సెక్టారల్ ఆఫీసర్లు ఉంటారు. ఆ సెక్టార్ కు సంబంధించి ఒక 15-20 బూత్లకు సంబంధించి ఒక సీనియర్ ఆఫీసర్ ఉంటారు. వాళ్ళ పైన ఏఎంసీ, ఈ విధంగా బిల్ కలెక్టర్ అందరూ కూడా దాన్ని పర్యవేక్షిస్తుంటారు. కాబట్టి వాటి అన్నింటి వివరాలు, ఎవరెవరు పర్యవేక్షణ అధికారులుగా ఉన్నారు ఏంటి అనేటువంటి వివరాలన్నింటినీ కూడా సేకరిస్తున్నారు. మరొక 2-3 గంటల్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి నివేదిక ఎన్నికల అధికారులకు అందనుంది. ఆ తర్వాత ఎన్నికల సంఘం నిబంధనావళి ప్రకారం వాళ్ళపైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఓటర్ లిస్ట్ లో ఉండేటువంటి ఆ వివరాలను పరిశీలిస్తే అందులో అన్ని విభాగాలు, అంటే అందరికీ సంబంధించినటువంటి ఓట్లు ఉన్నాయి, ఏ ఒక్కరి కుటుంబానికి సంబంధించిన లేవు. కాబట్టి దానిపైన కొంత అది ఒకవేళ అపార్ట్మెంట్ ఉంటే ఆ నెంబర్లు తప్పుగా వచ్చాయా ఏంటి అనే అంశాలపైన ఫోకస్ చేస్తున్నారు. అందులో ముస్లింలకు సంబంధించినటువంటివి, హిందువులకు సంబంధించినటువంటివి, రెడ్డి, అంటే వేర్వేరు క్యాస్ట్లకు సంబంధించి, అంటే క్యాస్ట్ గుర్తించే విధంగా పేర్లు ఉంటాయి కాబట్టి ఆ విధంగా వేర్వేరు ఉన్నాయి. ఈ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని అధికారులు అయితే పరిశీలన చేస్తున్నారు. త్వరలో పూర్తి వివరాలు అందాల్సి ఉంది. ఒకవేళ ఎవరైనా దీనిపైన కావాలని చేసి ఉంటే మాత్రం వాళ్ళపైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. రైట్ రాముడు.